మారుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని ఎవరికి ఇవ్వాలి, ఎవరి పేరును తెర మీద తీసుకురావాలి, సామాజిక వర్గాల వారిగా ఎవరి పేరును తీసుకోవాలి, ఎవరైనా పార్టీకి కష్టపడ్డ వారిని, పార్టీకి సంబంధించి చాలా విశిష్టంగా పనిచేసిన వారందరి పేరు తెర మీద తీసుకుంటే, కొత్తగా ఆల్రెడీ మేము పార్టీలోకి రండి మీకు అవకాశం ఇస్తామని చెప్పిన నాయకులకు ఏం అవకాశాలు ఉంటాయి, ఇలా అనేక రకాలుగా అన్ని ఆలోచనలు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరి ఈ నేపథ్యంలో ఈ రాజకీయం కాస్త ఢిల్లీకి చేరింది. రేపు ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్, మంత్రులు బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక్కో సీట్ రాబోతోంది. అయితే ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో ఆశావాహులు మంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖర్గేను విజయశాంతి కలిసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దల్ని విజయశాంతి కోరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం తాను కూడా అనేక త్యాగాలు చేశారని, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా తాను విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయశాంతి ఒక బీసీ, అట్ ద సేమ్ టైం తన ఒక తెలంగాణ ఉద్యమకారిని కూడా కాబట్టి రెండు కేటగిరీలో కూడా తనకి, అట్ ద సేమ్ టైం మహిళ, ఇవన్నీ కేటగిరీలో కూడా తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన కాంగ్రెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గేతో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి కూడా తనకు సంబంధించి అనేక విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విజయశాంతి పేరు తెర మీదకి రావడంతో బీసీ నాయకులు అనేక మంది కూడా ఆశావాళ్ళందరూ కూడా ఒకసారిగా సైలెంట్ అయిన పరిస్థితి. ఒకవైపు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఈ యొక్క సామాజిక వర్గాల వారికి ఒక్కొక్కరికి ఒక్కో స్థానం, 4 వస్తాయి. 5 స్థానాలు ఉన్నాయి ప్రజెంట్ నోటిఫికేషన్లో. అయితే దాంట్లో కేవలం 4 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో కాదు, కేవలం 3 అయితే పక్కాగా వస్తాయి. మరొకటి కొంత డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. విజయశాంతి పేరుతో పాటుగా మరొక ఎస్సీ వర్గాల్లో నుంచి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినబడుతోంది. ఇక ఓసీలో నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. ఇక ఎస్టీలో నుంచి కూడా రాముల్ నాయక్ పేరు పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది, ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం ఏం జరుగుతుందో చూడాలి. రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మీనాక్షి నటరాజన్ కూడా రేపు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీ అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఆశావాహులు ఎవరు, ఎవరెవరికి ఆశలు ఫలించబోతున్నాయి, ఎవరి ఆశలు అడి ఆశలు కాబోతున్నాయి? రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులంతా కూడా. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అవుతారు. తర్వాత అధిష్టానంతో భేటీ అవుతారు. కీలకంగా కొన్ని పేర్లు ఫైనల్ చేశారు, ఫిల్టర్ చేశారు. ఆ పేర్లను ప్రతిపాదిస్తారు వారి ముందు. వారిలో నుంచి ఎవరు సమర్థులు అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 4 స్థానాలు కాంగ్రెస్ కు అధికారికంగా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఒకటి బీఆర్ఎస్ కి వెళ్లే పరిస్థితి ఉంది ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి. సో కాంగ్రెస్ కు 4 వచ్చే అవకాశం ఉంది. దానిపైనే కసరత్తు కొనసాగుతా ఉంది. ఇటు ఆల్రెడీ వామపక్ష పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి వారికి ఒక సీటు కేటాయించాలని విన్నవించారు. ఒకవేళ నిజంగా అట్లా కనుక కేటాయిస్తే ఒక సీటు పోయే అవకాశం ఉంది. ఒకటి వామపక్షాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి గతంలో ఇచ్చినటువంటి హామీ పరంగా. మరి మిగతా మూడు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటిది కూడా తీవ్ర కత్తి మీద సామే కాంగ్రెస్ పార్టీకి. ఆశావాహుల సంఖ్య చాలా ఉంది, చాంతాడంతో ఉంది. దాన్ని ఫిల్టర్ చేయడమే ఇప్పుడు ఒక తలనొప్పిగా మారే సిచ్యువేషన్ ఉంది. గతంలోనే దీనిపైన పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి నివాసంలో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. దానికి ఒక సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. క్యాస్ట్ పరంగా, సామాజిక పరంగా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి, సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. కాకపోతే పేర్లు ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. సిపిఐ ఏమో ఇప్పటికే తమకు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గాని, ముఖ్యమంత్రిని గాని, కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జిని గాని కలవలేదు రాములమ్మ. డైరెక్ట్ గా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో డైరెక్ట్ గా అక్కడ కలిసి ఆమె నా వినతిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది ఆమె చెప్తా ఉన్నారు. గతంలో ఆమె చేసినటువంటి పార్టీ కోసం ప్రచార కమిటీ చైర్మన్ గా, స్టార్ క్యాంపెయినర్ గా, తర్వాత ఎక్కడ పోటీ చేయలేదు. ఆమె మెదక్ సీట్ ఆశించారు. మెదక్ సీట్ ఇవ్వలేకపోయినటువంటి సిచ్యువేషన్ లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎంపీగా కూడా పోటీ చేయలేదు. కేవలం ప్రచారానికే పనిచేసింది. బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఎన్నికల సమయంలో ఘాటైన విమర్శలు చేశారు బీజేపీ పైన. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలనేటువంటిది ఆమె ఢిల్లీ బాట పట్టారు. ఒక్క విజయశాంతే కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఖాళీల త్వరలోనే ఎమ్మెల్యే కోట ఖాళీలు భర్తీ కానున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున
చర్చ కొనసాగుతా ఉంది. ఎటకేలకు రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరికొద్ది మంది మంత్రులు ఢిల్లీ వెళ్ళనున్నారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనది. రైట్ అంటే ఇప్పటికే అటు కార్పొరేషన్ చైర్మన్లో కానీ అనేక రకాలుగా పార్టీ పదవుల్లో కానీ ఎవరికి అవకాశం దొక్కలేదని చెప్పి బీసీ నాయకులు మొత్తం కూడా స్వరాన్ని వినిపిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుకొచ్చారు. అటు వి హనుమంతరావు కూడా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక ఎమ్మెల్సీ పూర్తిగా కూడా పార్టీని సస్పెండ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. నిన్న మధుయాష్కి గౌడ్ కూడా చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఈ ఎమ్మెల్సీ సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలోనైనా కూడా బీసీలకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? బీసీలో అంత పెద్ద కన్సిడరేషన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే పార్టీ కోసం ఆల్రెడీ మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి తర్వాత పార్టీలో అనేక రకాలుగా పదవులు అనుభవించి ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్లో పనిచేసి చాలా మంది కూడా ఇప్పటికీ పోటీ పడుతున్నారు. యువ నాయకులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరిపైన కన్సిడర్ చేసే అవకాశం ఉందంటారా? బీసీ నాయకులంతా కూడా అంతర్మదనం చెందుతా ఉన్నారు. క్యాస్ట్ వైజ్ గా సమావేశాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రెడ్డిలు మంత్రులు ఎక్కువ ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. తర్వాత పెద్ద ఎత్తున అధికార నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా రెడ్డే ఉన్నారు. ఆధిపత్యం అంతా వారి చేతిలో నడుస్తుంది. ప్రతి దగ్గర రెడ్డి సామాజిక వర్గం నుంచి పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఉంది వారికి. తర్వాత పదవుల్లో కానీ మిగతా విషయాల్లో అధికారంలో కానీ వాళ్ళే పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సమీకరణాలు వస్తే ఎమ్మెల్సీ విషయాల్లో అందులో మళ్ళీ ఒకటి ఓసీ, అందులో ఓసీలో రెడ్డికి ఒకటి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ ఓసీకి ఇవ్వాలనుకుంటే రెడ్డికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఓసీలు ఇంకా చాలా మంది ఉన్నారు. వైస్